జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. நம்மாழ்வார் திருவடிகளே శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, అడియన్ రామానుజదాస్. మీ అందరికీ కూడానండి, ఇప్పుడు నేనేం చెప్తాను ఏంటి, నేను జాతకాలు ఎలా చూస్తాను అన్నది మీకు తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. నేను చూసేది ఏంటి అంటేనండి, సంఖ్యాశాస్త్ర ప్రకారం నేను ఎవరైనా సరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చారనుకోండి, అమ్మ నాకు ఇలా ఉన్నాయి సమస్యలు అంటే వాళ్ళ డేట్ని, నెలని, సంవత్సరాన్ని వీటిలన్నిటిని పరిశీలించి, పెళ్ళైన వాళ్ళైతే పెళ్లి డేటు వీటిని పరిశీలించి నేను చెప్పడం అనేది ఉంటుంది, చెప్తాను. వీటితో పాటు వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ గ్రహాల్లో పుట్టారు, దశలు ఏమి నడుస్తున్నాయి, ఇట్లన్నిటిని నేను చూసుకుని చెప్తాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రహాలని సంఖ్యల కింద మార్చుకుని చూసుకుని తర్వాత వీళ్ళు పుట్టిన గ్రహాలు ఏ లగ్నంలో పుట్టారు వీటిని కూడా నేను ఏ దశలు నడుస్తున్నాయి అన్నది కూడా నేను లెక్క చూసుకుని చెప్పడం అనేది ఉంటుంది. దానికి ఈ రెండిట్లో చూసుకుని నేను వీళ్ళకి పరిహారం ఇవ్వడం, ఆ పరిహారం చేసిన తర్వాత వాళ్ళు బాగుంటాం. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఈజీగా మనం ఒక రకంగా చెప్పాలంటే, సంఖ్యాశాస్త్ర ప్రకారం ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది అమ్మ చాలా బాగున్నావమ్మా అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఏ రకంగా వస్తుంది అన్నది మీకు నేను ఒక చిన్న విషయంలో నేను చెప్తాను. అంటేనండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు పుట్టినా 7 రోజుల్లోనే పుట్టాలి, ఎవరు పుట్టినా 9 అంకెల్లోనే పుట్టాలి, ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా. 12 రాసుల్లో పుట్టాలి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఉన్నా ఉండకపోయినా వాళ్ళు కూడా ఒక నక్షత్రంలోనూ తర్వాత ఒక డేట్లోనూ పుట్టిన వాళ్ళు అయ్యే ఉంటారు. అయితే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసినప్పుడు ఓహో వీళ్ళు ఇలా ఉన్నారు అనేసి, భగవంతుడు నేను నమ్ముకున్న నా వెంకటేశ్వర స్వామి దయ వల్ల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ఈ గ్రహాలన్నింటినీ పరిశీలిస్తే, అమ్మ మీరు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారు, మీరు ఎలాంటి ఇంట్లో పుట్టారు, మీ చదువు ఎలా ఉంది, మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మీ పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది, మీకు స్థిరాస్తులు ఎలా పెరుగుతాయి, తర్వాత ఇలా తగ్గిపోతాయి అనేసి అన్నీ చెప్పడం అనేది ఉంటుంది. సరే, అదంతా ఒక ఎత్తు. కానీ ఇక్కడ సరేనండి, ఇదంతా నాకు చెప్పారు, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నేను బయటికి ఎలా రావాలి అని అంటే, చూడండి, కొంతమందికి కొన్ని పేర్లు అంటే భగవంతుడు కూడా మనకి ఈ పేరు పెట్టి పిలవడం వలన వీడు అదృష్టవంతుడు, ఈ పేరుతో పిలవడం వలన వీడు దురదృష్టవంతుడు అనేసి మనకి పురాణాల్లో కూడా ఉంది. కావాలంటే చూస్తూ ఉండండి మీరు. అలాగే ఇప్పుడు చూడండి, హరి 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 అంటాం. హరి హరి అనరా, నీ కష్టాలన్నీ కూడా హరి హరి హరించుకుపోతాయి. మరి హరి అన్నది నామమే కదా. ఇలా అన్నమాట. గోవింద గోవింద అనరా, నీ కష్టాలన్నీ తీరిపోగా నీకు లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది అనేసి అంటారు. అలాగే మనం పెట్టుకున్న పేర్లో ఇప్పుడు చూడండి, కొంతమందికి ఇప్పుడు 6వ తారీఖున పుట్టారు. 6వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఎల్తో కానీ అంటే లక్ష్మి అన్న పేరు చాలా చాలా మంచిది, నేను కాదనన్నా. కానీ మనం ఇంగ్లీష్లోకి తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు ఆ అక్షరం ఏమొస్తుంది, ఎల్ అనే అక్షరం వస్తుంది. ఆ ఎల్ అనే అక్షరం వీళ్ళు పుట్టిన 6వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ 24వ తారీఖు కానీ మ్యాచ్ అవ్వదు. ఎందుకనంటే ఈ రెండు యుద్ధం చేస్తాయి. ఈ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరి మీద యుద్ధం చేయాలంటే ఈ వ్యక్తి మీదే, ఈ లక్ష్మి అన్న పేరు కలిగిన ఆవిడ మీదే యుద్ధం చేస్తుంది. కాబట్టి ఆవిడ జీవితంలో ఎంత చక్కటి గ్రహాల్లో పుట్టినా కూడా ఆవిడ చాలా రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, అలాగే ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, భర్తతో ఇబ్బందులు, పిల్లలతో ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకున్నాయి, ఇవన్నీ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, ఈ అమ్మాయి నక్షత్రం, లగ్నం అన్నీ బాగున్నాయి కదా అంటే, కేవలం ఒక ఇంగ్లీష్ లెటర్ వలన వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళకి నేనేం చేస్తాను, ఓహో ఈవిడ ఈ రకంగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందనేసి ఆ ఎల్ అనే అక్షరాన్ని అంటే లక్ష్మి అన్నదాన్ని మనం మార్చకుండా, నేను మార్చకుండా ఆవిడికి నప్పేటట్టుగా ఎదర అక్షరాన్ని ఏదైనా కలిపి ఆవిడకి ఇన్నిసార్లు పేరు రాయమ్మా, ఆ పేరు కూడా సమానంగా కాకుండా కొంచెం పైకి రాయమ్మా అని చెప్పిన తర్వాత ఆవిడ రాయడం మొదలు పెట్టిన తర్వాత స్వామి దయ వల్ల ఆవిడ జీవితంలో మంచి చక్కటి
ఉన్నతంగా ఎదగడం, మార్పులు రావడం అనేది అమ్మ మేము ప్రశాంతంగా ఉన్నామమ్మా అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంత అంకి మీదే నడుస్తుంది. ఇటు ఈ 9 అంకెలును ప్లస్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంగ్లీష్. ఇప్పుడు మనం తెలుగులో పేరు చెప్పినా సరే వాళ్ళు ఇంగ్లీష్లోనే రాసుకుంటారు. అప్పుడు మన జాతకం ఏమవుతుంది, ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇంగ్లీష్ అక్షరాలకు అధిపతి శనీశ్వరుడు. అక్కడ శనీశ్వరుడిని మనం ఎలా పట్టుకోవాలంటే ఆయన్ని చక్కగా ఆరాధించేటట్టుంటే మనల్ని అనుగ్రహిస్తాడు. అక్కడ ఆరాధించకుండా అంటే ఆ అక్షరాల్లో తిడుతున్నట్టు మనం ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు పాలయ్యేటట్టు కనుక ఉన్నాయనుకోండి మన తలరాతని, అంటే మన తలరాతని మనమే మార్చుకుంటున్నాం, మనం కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఒక అక్షరం, అందుగురించే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పేరు, ఎవరికైనా పేరు అనేది కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి నప్పనప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లలకి పేరు పెట్టారనుకోండి, ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఈ 6వ తారీఖునే ఒక బాబో పాపో పుట్టింది, నా దగ్గరికి ముందే వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా నేను పేరు సెట్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం చక్కగా స్వామి దయ వల్ల మంచి అదేంటి చదువు కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గరికి రావడం కానీ, ఇలా అంచెలంచెలుగా ఎదగడం అనేది ఉంటుంది. అప్పుడు ముందే నేను చెప్తాను, అమ్మ ఈ పేరు పెళ్లి తర్వాత మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, ఒక్కసారి రెండమ్మ అనేసి నేను ముందే చెప్పేయడం అనేది జరుగుద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ డేట్లో పుట్టినా సరే మన తలరాత, అంటే మన చేతి రాత ద్వారా మన తలరాతని మార్చుకుని చక్కటి అదృష్టాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఎవరైనా సరే కష్టాలు పడుతుంటే ఏమో ఎందుకు పడుతున్నామో, ఇలా ప్రతి ఒక్కరికేనండి. ఇప్పుడు 6వ తారీఖున పుట్టిన వాళ్ళకనే కాదు, కొన్ని ఇప్పుడు 1వ తారీఖున పుట్టిన వాళ్ళు ఉంటారు. 1వ తారీఖున పుట్టిన వాళ్ళకి యూతో కానీ వీతో కానీ పేరు బిగిన్ అవ్వకూడదు. అలాగే కొంతమంది చూడండి, అంటే ఇందులో చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. దీన్ని ఇప్పుడు ఐతో బిగిన్ అయిన లెటర్ ఉంటుంది, దాన్ని యూతో ఎండ్ అయినా వీతో ఎండ్ అయ్యేటట్టు కనుక పేరు ఉందనుకోండి, వాళ్ళు విపరీతంగా ధనం సంపాదించి పైకి వెళ్ళి అకస్మాత్తుగా కింద పడిపోయి ఇంకా వాళ్ళని ఎవ్వరు కూడా ఆదుకోరు. కావాలంటే ఇండస్ట్రీలో, అంటే నేను చెబుతున్నానని కాదు, నేను చెప్పకూడదు కూడా, కాకపోతే మీకు తెలుసు కాబట్టి కొంతమంది స్టార్స్ పైకి వెళ్ళి పడిపోయి ఆస్తులు నష్టపోయే వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ పేర్లో ఉన్న అక్షరం ద్వారా వాళ్ళ తలరాత ఒక రకంగా చెప్పాలంటే పైకి వెళ్ళటం, కింద పడిపోవడం, తర్వాత మళ్ళీ ఉచ్చ స్థితికి వెళ్ళలేకపోవడం, అక్కడే వాళ్ళు పడి ఉండటం. ఎంతమంది ఎంత బాగా తెలుసున్న వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళకి చెయ్యందించడం అనేది జరగదు. ఎందుకని అంటే మన పేరులోనే మనకి ఉంది కాబట్టి ఎవరైనా సరే పుట్టిన గ్రహాలను, పుట్టిన డేట్ని బట్టి వాళ్ళ పేరు కనుక చక్కగా ఉన్నట్టయితే వాళ్ళు అంచెలంచెలుగా ఎదగడంతో పాటు మంచి పేరు తెచ్చుకుని జీవితాన్ని హాయిగా ఆనందంగా ఐశ్వర్యంతో అనుభవించడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే సంఖ్యాశాస్త్రం అంటే చాలా గొప్పదండి. ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మన వేదాల్లోంచి, మన పురాణాల్లోంచి కొన్ని రకాలుగా. ఇప్పుడు చూడండి, మనకి వేదాలు ఎన్ని అంటే 4 అంటాం, అందులో మనకు అంకే కనపడుతుంది కదా. అలాగే 7 కొండలవాడు అంటాం, 7 కొండలవాడు అంటే 7 ఉంది, ఇలాగనమాట. కాబట్టి దాన్ని నేను ఆ స్వామి మంత్రంతో బాగా సాధన చేసుకుని ఒక రకంగా చెప్పాలంటే మీరు వచ్చిన వాళ్ళకి ఓహో ఇలా మార్చుకుంటే వీళ్ళు బాగుంటారని స్వామి దయ వల్ల సెట్ చేసి మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే సంఖ్యాశాస్త్రం ద్వారా చక్కటి అదృష్టకర లక్కీ, అంటే ప్రతి పనిలోనూ లక్కీ అంటే విజయం కలిగేటట్టుగా చేసుకోవచ్చు. అలాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.